బాబాయ్ ఎగ్ బిర్యానీ ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది బాబాయ్. ఎలా అనుకుంటున్నారు? ముందుగా అవుతానండి కోడిగుడ్లు తీసుకోవాలండి, బాయిల్ చేసి వాటిని బిర్యానీ వేసుకుని గిన్నెలని ఆయిల్ వేసుకుని లైట్ గా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. కోడిగుడ్లు వేగిలోగాని ఈ లోపు బిర్యానీ సరుకులు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చాకనండి కోడిగుడ్లని పక్కకు తీసుకుని పెట్టుకుని అదే గిన్నెలోనండి కొద్దిగా బిర్యానీ సరుకులతో పాటు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సరుకులు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా వేపుకోవాలండి బిర్యానీ సరుకులు. కొద్దిగా కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలండి. ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకుని దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ను అయితే ఈ బిర్యానీలో వేసుకుని బాగా కలిపి మేమవుతానండి కేజీ బియ్యానికి జగ్గున్నర వాటర్ వేసామండి. బిర్యానీ వాటర్లోని ఉప్పు కూడా చూసుకోవాలండి. అలాగే మన అకౌంట్ ఫాలో చేయండి బాబాయ్. ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. బిర్యానీ దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లోని బాయిల్ చేసుకున్న ఆ ఎగ్గల్ని దీంట్లో వేసుకుని చివరిగా ఒకసారి బాగా కలుపుకున్నాకనండి దమ్ పెట్టేసుకోవాలండి. బిర్యానీ దమ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తెస్తానండి. బిర్యానీ రెడీ అయిపోద్ది. వేడి వేడి బిర్యానీ అదిరిపోయిందండి. చాలా బాగా కుదిరింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా. టేస్ట్ విషయానికి వస్తానండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా.